హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రమదుర్గస్ ఫ్యామిలీ కిచెన్. మనం ఈరోజు ఆలు గ్రీన్ పీస్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, టమాటోస్, పొటాటోస్, గ్రీన్ చిల్లీ అండ్ గ్రీన్ పీస్. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం టమాటోస్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ టమాటోస్ మిక్సీ పట్టి వేసుకుంటే మనకి కర్రీ కొంచెం గ్రేవీగా వస్తుంది. నాకు ఇట్లాగా ముక్కలుగా ఇష్టం కాబట్టి అట్లా వేసుకున్నాను. తర్వాత టమాటోస్ కూడా మగ్గాక ఒక చిన్న టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది వాసన పోయేంత వరకు వేయించి మనం ముందుగా పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలి. అందులో పొటాటోస్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం అందులో మనకు కావాల్సిన గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పొటాటో కొంచెం మగ్గడానికి ఎక్కువసేపు పడుతుంది కాబట్టి ముందుగా వేసాము. తర్వాత గ్రీన్ పీస్ యాడ్ చేసాము. గ్రీన్ పీస్ ఆ రెండు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక తగినంత వాటర్ పోసుకొని అందులో మనకు కావాల్సిన చిల్లీ పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఈ గ్రీన్ పీస్ అండ్ పొటాటోస్ మంచిగా కుక్ అవుతాయి. ఇక్కడ నేను చిల్లీ పౌడర్, గరం మసాలా అండ్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ కోసం హోమ్మేడ్ గరం మసాలానే యాడ్ చేస్తాను నేను. అలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలిపాక అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కూర మొత్తం ఎగిరే వరకు ఉంచుకోవాలి. అంతే, మనకెంతో ఇష్టమైన మరియు టేస్టీ గ్రీన్ పీస్ ఆలు కర్రీ రెడీ.